అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పాపాల పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గం వ్యాప్తిగా ఏకగ్రీవం చేసి ఎంపీటీసీలుగా ఎన్నుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. ఈ రోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుంటారని ముందస్తుగా 5 గంటలకే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి తాళాలు వేసుకున్నారు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు. గో బ్యాక్ ఎంపీటీసీలు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేశారు. లోకేష్ గారికి జవాబు చెప్పాలి. 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 లోకేష్ గారికి గో బ్యాక్ ఎంపీటీసీ గో బ్యాక్ ఎంపీటీసీ గో బ్యాక్ ఎంపీటీసీ ఎండి ఆఫీసులో ఏ విధంగా బీగాలు వేసి లాక్ చేసి వాళ్ళు నామినేషన్లు వేశారో వేసి గెలిచారంటున్నారు. డిక్లరేషన్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే. ఈరోజు మేము అదే తాళాలు వేసి వాళ్ళు మీరు ఎంపీటీసీలు గారు, మీరు జడ్పీటీసీలు కాదు అని మేము ఈరోజు కరాఖండిగా చెప్తున్నాం. వాళ్ళకి నీతి, నిజాయితీ, ధర్మం అయితే నిజాయితీగా ఉంటే వాళ్ళు ఈరోజు రాజీనామా చేసి బయటకు వచ్చి ఎలక్షన్లో పోటీ చేయమనంటే మేమైతే నామినేషన్ ఇచ్చామో మేము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము. మా కూటమి తరఫున అభ్యర్థులందరినీ పెడతాము. మళ్ళీ రీఎలక్షన్ అయితే మేము ఒప్పుకుంటాము. అంతేగాని ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ కానీ మీ మండలంలో ఎక్కడ కానీ మీరు ఎంపీటీసీలు పాల్గొన్నా, సర్పంచ్ పాల్గొన్నా, ఇతరులు ఇంకా ప్రజాప్రతినిధులు ఇంకా మీపై అది ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నా కూడా అతను పాల్గొన్నా కూడా మేము బహిష్కరిస్తాము. మీతో రానేమో, మీతో ప్రజాస్వామ్యబద్ధికి మేము అసలు ఎండి ఆఫీస్లో మీ కార్యాలయం, మీ విధులు కూడా నిర్వహించినేమో అని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. తమ్మళ్లపల్లి నియోజకవర్గం మీడియా మిత్రులందరూ కూడా నమస్తే తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తమ్మళ్లపల్లి ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కడ కని విని ఎరగని తరుణంలో ఈరోజు పెద్దతిప్ప సముద్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందంటే ఒకే ఒక వ్యక్తి, పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి వల్లే ఇది జరుగుతూ ఉంది. అన్నగారు లోకేష్ అన్నగారు పాదయాత్ర చేస్తే తమ్మళ్లపల్లి నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రశాంతత కొనసాగింది. కానీ ఇదే పీటీ మండలంలో ఎంపీపీ అని చెప్పుకునే ఒక ప్రజాప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోకుండా ఇదే ప్రజల చేత కాకుండా ఈరోజు అన్నగారు చెప్పినట్లు ప్రజల ద్వారా ఎన్నుకోండి. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నాను. ఇదే పీటీ మండలంలో మీరు రీ ఎలక్షన్ పెడుతున్నాం, రాండి. మీ మాదిరిగా ఈ విధంగా చింపేసి ఈరోజు నామినేషన్ పత్రాలు కాదన్నా. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. కూటమి తరపున జనసేన, బీజేపీ, టీడీపీ అందరి తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రావండి. మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు నిలబెడతాం. అన్నగారు పెద్దవాళ్ళందరూ నిలబడతారు, మీరు నిలబడండి. ఇది సంసిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను. లేని పక్షంలో మేము తీసుకోవాలని యాక్షన్ మేము తీసుకుంటామన్నా. ఈరోజు మీతో ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళు ఎవరు ఉండరన్నా. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామంటుంటే ఎన్ని సమస్యలు తీర్చారు పీటీ మండలంలో అడుగుతున్నా. ఎన్ని గ్రామాలకు రోడ్లు వేశారని అడుగుతున్నా. ఎన్ని గ్రామాలు నీటి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నా. ఇవన్నీ మీరు నెరవేర్చిన పరిస్థితుల్లో మీరు ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లోనే ఏ విధంగా చెప్పుకుంటారన్నా? మీకు ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేదు. కనీసం ఈరోజు క్షమాపణలు చెప్పి, మా లోకేష్ అన్న గారికి క్షమాపణలు చెప్పి క్షమించమని కోరితే ఖచ్చితంగా మేము వదిలేస్తాం. ఎందుకంటే మా తమ్మళ్లపల్లి నియోజకవర్గ వారులు ఇక్కడ లోకల్ స్థానికులు కాబట్టి ఈరోజు దొంగచాటును దాక్కున్నారన్నా. మేమే అదే మాదిరిగా వైసీపీ గుండాల మాదిరిగా మేము ఈరోజు రౌడీజం చేస్తే ఎంచేపులన్నా లోపలికి పోవడము, తన్నుకుంటూ పోతాం. గేట్లు తన్నుకుంటూ పోయే శక్తి ఈరోజు మాకు ఇచ్చారు. కానీ మా క్రమశిక్షణ అంటూ మా పెద్దయిన చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ గారు నేర్పించారు కాబట్టి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అన్నగారు మార్కెట్ చైర్మన్ అయితేనేమి, మండల అధ్యక్షులు గారు అయితేనేమి, అందరూ సీనియర్ నాకు ఎవరన్నా కూడా ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఆటంకాలు కలిగిస్తున్నారన్నా ఎక్కడా లేదు. మరి ఒకసారి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. పీటీ మండలమే కాదు, తమ్మళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ద్వారానే అవుతుంది. ఈసారి జరుగుతాయి కదా ఎలక్షన్లో, కూటమి తరపున అభివృద్ధి చేసే పథంలో నడిపిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వెంటనే లోకేష్ అన్న గారికి క్షమాపణ చెప్పాలన్నా.